Welcome students and my dear parents. టీఎస్ పాలీసెట్ 2025 రిజల్ట్స్ అందరూ వెరిఫై చేసుకొని ఉంటారు. సో రిజల్ట్స్ సంబంధించి యాక్చువల్గా ఎంతమంది స్టూడెంట్స్ అపియర్ అయ్యారు, ఎంతమంది క్వాలిఫై అయ్యారు, అండ్ దీంతోపాటు కౌన్సిలింగ్ సంబంధించి మనకు లేటెస్ట్ అప్డేట్ అయితే రావడం జరిగింది. కౌన్సిలింగ్ ఎప్పుడు స్టార్ట్ అవుతుంది, కౌన్సిలింగ్లో మీకు సీట్ రావాలంటే మీరు ప్రాసెస్ ఎలా చేయాలనేది క్లారిటీగా చెప్తాను. వీడియో స్కిప్ చేయకుండా చూడండి, లైక్ చేసి తప్పకుండా షేర్ చేయండి. మనకు ఓవరాల్గా 98,000+ స్టూడెంట్స్ అయితే ఎగ్జామ్ అపియర్ అవ్వడం జరిగింది. ఎగ్జాక్ట్గా చెప్పాలంటే 98,958 స్టూడెంట్స్ ఎగ్జామ్ రాశారు. ఇందులో క్వాలిఫై అయిన వాళ్ళు 80,948 స్టూడెంట్స్ క్వాలిఫై అయ్యారు. సో ఇక్కడ మనకు సీట్స్ ఫస్ట్ కౌన్సిలింగ్ స్టార్ట్ అవ్వడానికంటే ముందు సీట్స్ ఎవరెవరికి వస్తాయి, ఇది చాలా ఇంపార్టెంట్. మనకు 80,948 స్టూడెంట్స్ కౌంట్లో ఆల్మోస్ట్ 60,000 ర్యాంక్ వచ్చిన వరకు వాళ్ళకి కూడా పాలీసెట్లో మన కౌన్సిలింగ్లో సీట్ అయితే రావడం జరుగుతుంది. అది మీరు ఏ కేటగిరీ అయినా. కానీ డిఫరెన్స్ ఎక్కడ వస్తుందంటే, మీరు అది గౌట్ కాలేజ్లో జాయిన్ అవుతారా, ప్రైవేట్ కాలేజ్లో కూడా జాయిన్ అవుతారా, మీరు ఏ బ్రాంచెస్ తీసుకుంటారా అన్న దాన్ని బేస్ చేసుకొని అయితే ఉంటుంది. సో 60,000 ర్యాంక్ వరకు వచ్చిన వాళ్ళు కరెక్ట్గా మీరు కౌన్సిలింగ్ చేస్తే మీ ర్యాంక్కి మంచి బెస్ట్ కాలేజీలో కన్ఫామ్గా అయితే సీట్ వస్తుంది. సో మీకు కౌన్సిలింగ్ సంబంధించి కంప్లీట్ గైడెన్స్ ప్రొవైడ్ చేయడానికి మెంటర్షిప్ అయితే ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. మెంటర్షిప్ ఫీ అమౌంట్ 1,500 రూపీస్. మెంటర్షిప్ అంటే ఏంటి అనేది మీకు క్లారిటీగా చెప్తాను, వినండి. ఇప్పుడు మీకు ర్యాంక్ వచ్చింది, మీ ర్యాంక్ బేస్ చేసుకొని మీకు ఏ కాలేజీలో సీట్ వస్తుంది మీకు తెలియదు. కాలేజెస్ మీకు ఇప్పుడు హైదరాబాద్లో కావాలనుకోండి, హైదరాబాద్లో ఉన్న ఓన్లీ ఆ కాలేజెస్ ఎలా చూజ్ చేసుకోవాలి, మీరు ఇప్పుడు కౌన్సిలింగ్లో వెబ్ ఆప్షన్స్ ఇవ్వాలి. వెబ్ ఆప్షన్స్ ఇవ్వాలంటే అది కరెక్ట్గా మనకు కావాల్సిన కాలేజెస్ ఏవైతే బ్రాంచెస్ ఆర్డర్ వైజ్గా ఉన్నాయో అలా ఆర్డర్ వైజ్గా ఇస్తేనే మన ర్యాంక్కి మంచి టాప్ కాలేజీలో సీట్ వస్తుంది. అది కూడా ఫస్ట్ ఫేజ్లోనే సీట్ రావాలి, సెకండ్ ఫేజ్లో మిగిలిపోయిన సీట్స్ మాత్రం ఉంటాయి. సో ఇక్కడ కౌన్సిలింగ్ కూడా మీకు ఏంటంటే కంప్లీట్గా ఆన్లైన్ ప్రాసెస్ ఉంటుంది. ఈ ప్రాసెస్ అంతా మీకు తెలియకపోవచ్చు, కంప్లీట్గా ప్రాసెస్ అంతా మీకు తెలిసి ఎటువంటి మిస్టేక్ లేకుండా చేయడం అనేది కుదరదు. కాబట్టి మీరు మెంటర్షిప్లో జాయిన్ అవుతే ఈ ఆన్లైన్ ప్రాసెస్ అనేది కంప్లీట్గా మీరు A to Z కౌన్సిలింగ్ రిజిస్ట్రేషన్ ఎలా చేసుకోవాలి, కావాల్సిన డాక్యుమెంట్ ఏంటి, మీకు వచ్చిన ర్యాంక్కి ఏ కాలేజీలో సీట్స్ వస్తున్నాయి, ఏ బ్రాంచ్లో సీట్ వస్తుంది, ఏ డిస్టిక్లో సీట్ వస్తుంది, మీరు వెబ్ ఆప్షన్స్ కరెక్ట్గా ఎలా ఇవ్వాలి, ఎలా ఇస్తే మీకు మంచి కాలేజీలో సీట్ వస్తుంది బెస్ట్ కాలేజీలో, ఇలా ప్రతి ఒక్కటి మీకు ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. అలాగే వెబ్ ఆప్షన్స్ మీరు ఇవ్వాల్సింది డైరెక్ట్గా మీకు PDF ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. PDFలో ఉన్న ఆర్డర్ ప్రకారం వెబ్ ఆప్షన్స్ మీరు కౌన్సిలింగ్లో ఇస్తే మీకు సీట్ వచ్చేస్తుంది కన్ఫామ్గా మంచి కాలేజీలో, బెస్ట్ వన్ కాలేజీలో. సో ఈ ప్రాసెస్ అంతా మీకు కంప్లీట్గా మీ కాలేజీలో జాయిన్ అయ్యి అడ్మిషన్ కంప్లీట్ అయ్యేంత వరకు మెంటర్షిప్ అయితే ఉంటుంది. మీరు మెంటర్షిప్కి ఫీ అమౌంట్ పే చేసిన తర్వాత మాత్రమే, ఫీ పే చేసి వాట్సాప్ నెంబర్ 6309410931కి పేమెంట్ స్క్రీన్ షాట్తో పాటు మీ పాలీసెట్ ర్యాంక్ కార్డ్ స్క్రీన్ షాట్ పెట్టి పాలీసెట్ అని మెసేజ్ చేస్తే మాత్రమే మీకు రిప్లై వస్తుంది. పేమెంట్ చేయకుండా మీరు ఎన్నిసార్లు కాల్ చేసినా మెసేజ్ చేసినా ఎటువంటి రెస్పాన్స్ ఇవ్వడం జరగదు. జీపే ఆర్ ఫోన్పే సేమ్ నెంబర్ 6309410931కి మీరు పేమెంట్ చేయొచ్చు. నేమ్ శ్రీలత అని వస్తుంది. పేమెంట్ చేసే టైంలో పేమెంట్ చేసిన తర్వాత ఇదే నెంబర్కి మీరు వాట్సాప్ చేస్తే మీరు మెంటర్షిప్లో జాయిన్ అవుతారు. కౌన్సిలింగ్ కంప్లీట్ అయిపోయి కాలేజీలో జాయిన్ అయ్యేంత వరకు మీకు కంప్లీట్ గైడెన్స్ ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. మీరు ఇవ్వాల్సిన వెబ్ ఆప్షన్స్, ప్రియారిటీ లిస్ట్, PDF కూడా మీకు ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. సో మరి ఇంకా కౌన్సిలింగ్ ఎప్పుడు స్టార్ట్ అవుతుంది అంటే కనుక ఇక్కడ అందరికీ ఒక గుడ్ న్యూస్ ఏంటి అంటే ఈ ఇయర్ 2గా న్యూ గవర్నమెంట్ కాలేజెస్ అయితే స్టార్ట్ చేయబోతున్నారు. ఈ 2 గవర్నమెంట్ కాలేజెస్ సంబంధించి చూసుకుంటే ఒకటి కేస్ సముద్రం, ఇంకొకటి పటాన్చేర్లో 2 పాలిటెక్నిక్ గవర్నమెంట్ కాలేజ్ స్టార్ట్ అవుతున్నాయి. కాబట్టి ఈ సీట్స్ అయితే ఇంక్రీజ్ అవుతున్నాయి. మనకు 60,000 కంటే ఇంకొక 2,000 ఎక్కువ ర్యాంక్ వచ్చిన వాళ్ళు కూడా ఆల్మోస్ట్ 62,000 వరకు ఉన్న వాళ్ళకు కూడా సీట్స్ అయితే రావడం జరుగుతుంది. అది మీరు ఏ కేటగిరీ అయినా, OC అయినా, BC అయినా, SC ST ఎవరైనా సరే సీట్స్ అయితే వస్తాయి. మనకు కౌన్సిలింగ్ స్టార్ట్ అవ్వాలంటే AICTC అనేది ఉంటుంది.
ఏఐసిటిసి అనేది కాలేజెస్ అన్నిటికీ ప్రతి ఇయర్ బ్రాంచెస్ అన్నిటికీ పర్మిషన్ ఇస్తూ లెటర్ ఇస్తుంది. ఆ లెటర్ ఇంకా రాలేదు కాబట్టి ఈ ఇయర్ అది వచ్చిన తర్వాత మనకు కౌన్సిలింగ్ స్టార్ట్ అవుతుంది. స్టార్ట్ అయిన వెంటనే మీకు ఇంకా 1 by 1 ప్రాసెస్ రన్ అవుతూ ఉంటుంది. ఆ ప్రాసెస్ అంతా మీకు కంప్లీట్ గైడెన్స్ మెంటర్షిప్లో జాయిన్ అవుతే ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. అందరికీ కంగ్రాచులేషన్స్, మంచి ర్యాంక్స్ తెచ్చుకున్నారు అందరూ. థ్యాంక్ యూ.